హలో గాయ్స్, ఈరోజు మీ ముందుకు మంచి బ్లాక్ అండ్ వైట్లో వీడియో అయితే తీసుకొచ్చిన. ట్రెండింగ్గా నడుస్తుంది ఇదైతే. మీకు కూడా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెమో వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి అన్నమాట. ఓకే, మీకైతే డెమో వీడియో అయితే చూపిస్తున్నా చూడండి. ఓకే గాయ్స్, డెమో అయితే చూశారు కదా. ఫుల్ సాంగ్ అయితే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేనైతే మ్యూట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఫుల్ డెమో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఓకే, ఎడిటింగ్ చేయాలంటే ఫుల్ వీడియో అయితే చూడండి అన్నమాట, ఎందుకంటే మీకు ఎలా ఎడిట్ చేయాలో మీకు కూడా తెలుస్తుంది కాబట్టి. ఓకే, ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఓకే గాయ్స్, మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ XML ఫైల్ ఇస్తాను. ఫుల్ ప్రాజెక్ట్ వచ్చిన అలాగే ఫుల్ ప్రాజెక్ట్ XML ఫైల్ వచ్చిన XML ఫైల్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. సేమ్ XML ఫైల్ అయితే ఇట్లా ఉండదు, అంటే ఫొటోస్ ఇట్లా మొత్తం డిలీట్ అయి ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఏం మెటీరియల్ పెట్టినా కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇట్లా ఉన్నది కదా. ఓకే, మీకైతే సింపుల్ మెథడ్లో చెప్తాను చూడండి. ఇక్కడైతే మీకైతే ఫాంట్ ఇస్తాను, కింద ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, 3.20 సెకండ్ దాకా అండి, ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి. మీకైతే ఇష్టం వచ్చిన వాళ్ళైతే ఫొటోస్ని అయితే యాడ్ చేయండి అన్నమాట. సారీ, నేనైతే ఫొటోస్ పెడుతున్నా. ఓకే, నేనైతే విజయ్ దేవరకొండ సార్ అయితే వీడియో అయితే పెడుతున్నా. ఓకే, మీకైతే కెమెరా యాక్షన్ అయితే ఆన్ చేసుకోండి, కెమెరా ఆప్షన్ని. ఓకే, కిందికి తీసుకురండి. ఈ కెమెరా యాక్షన్ ఆప్షన్ ఉన్నది కదా, దీన్ని ఇక్కడైతే తీసుకురండి అన్నమాట. ఓకే, ఎక్స్ట్రా పార్ట్ని ఉంటే కట్ చేసుకోండి. ఓకే, దీన్ని అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఈ ఫోటోని కిందికి తీసుకురండి, లిరిక్స్ కింద. ఓకే, లిరిక్స్ కింద తీసుకొచ్చారు కదా. ఈ కట్ చేశాక మీకైతే సింపుల్ మెథడ్లో చెప్తాను చూడండి. ఫోటోని అయితే ట్యాప్ చేయండి, యాడ్ ఎఫెక్ట్లో వెళ్ళండి. ఓకే, కలర్ లైట్లో వెళ్ళండి. ఇక్కడైతే సాచురేషన్ వైబ్రేషన్స్ ఉన్నది కదా, దీన్ని అయితే ట్యాప్ చేయండి. ఓకే, యాడ్ చేయండి. ఓకే, సాచురేషన్ ఉన్నది కదా, దీన్ని అయితే తగ్గించుకోండి అన్నమాట. ఓకే, మైనస్ చేసుకోండి, -100. ఓకే, ఈ ఫోటోని అయితే మీకైతే అనుకూలంగా యాడ్ చేయండి అన్నమాట. ఓకే, నేనైతే యాడ్ చేస్తున్నా చూడండి. ఓకే, ఇక్కడైతే మీరైతే ఒక పని చేయండి. ఇక్కడ కెమెరా ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని అయితే ఆన్ చేసుకోండి అన్ని కెమెరా. ఓకే, ఓకే, ఇంకా మీకు సింపుల్ మెథడ్ చెప్పాలంటే ఇంకా ఎఫెక్ట్ యాడ్ లేదండి, ఇక్కడైతే టైల్స్ అని ట్యాప్ చేయండి. ఓకే, టైల్స్ని ట్యాప్ చేసి యాడ్ చేయండి. ఓకే, కింద ఉన్న మిర్రర్ని అయితే ఆన్ చేసుకోండి అన్నమాట. ఓకే, అంటే ఎక్స్ట్రా మీకైతే ఫోటో కట్ అయిపోయి ఉన్నా కానీ మంచిగా వస్తుంది అన్నమాట. ఓకే, జూమ్ చేసుకోండి, కట్ చేసుకోండి. ఓకే, దీన్ని కిందికి తీసుకురండి అన్నమాట, లిరిక్స్ కింద. ఓకే, ఇక్కడైతే మీకు అది అప్పుడు యాడ్ చేసింది కదా లిరిక్స్ కదా, దీన్ని అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు పెట్టిన ఫోటోకి అయితే పేస్ట్ చేయండి. ఓకే, ఇంకా ఫోటోని యాడ్ చేయండి. ఓకే, జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకున్నాక కిందికి తీసుకురండి మొత్తం లేయర్స్ కింద. ఓకే, దీనికి కూడా పేస్ట్ చేయండి ఎఫెక్ట్లో అయితే. ఓకే, ఇక్కడ కూడా యాడ్ చేయండి ఫోటోని అయితే. ఓకే, దీన్ని కూడా కిందికి తీసుకురండి, ఈ ఫోటోని కూడా. ఓకే, దీనికి కూడా పేస్ట్ చేయండి ఎఫెక్ట్ని అయితే. దీన్ని అయితే జూమ్ చేసుకోండి కొంచెం. ఓకే, ఈ ఫోటో ఉన్నాక దీన్ని కూడా పెట్టండి, తీసుకురండి కిందికి. ఓకే, కిందికి తీసుకొచ్చినాక పేస్ట్ చేయండి. ఓకే, సైజు సరిపోకపోతే జూమ్ చేసుకోండి. ఓకే, దీన్ని కూడా కిందికి తీసుకురండి. నేనైతే యాడ్ చేసి చూపిస్తా చూడండి గాయ్స్. ఓకే, నేనైతే యాడ్ చేసిన ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మీరైతే. ఓకే, యాడ్ చేయడం అయితే జరిగింది ఫొటోస్ని అయితే. ఓకే, ఇక్కడైతే ఒక మిస్టేక్ జరిగింది.
ఏ, ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే, ఫొటోస్ అయితే యాడ్ అయిపోయినా. మీకైతే ఫస్ట్ మెథడ్ చెప్పేది మర్చిపోయినా. ఇక్కడైతే ఉన్నా కదా ఫస్ట్. ఓకే, ఈ గ్రూప్ని అయితే ఓపెన్ చేసుకోండి. మీ ఫొటోస్ని అయితే పెడతా అంటే పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే ఈ హీరోయిన్ది పెడుతున్నా. ఓకే, హీరోయిన్ కాదు కాబట్టి సెలబ్రిటీ అన్నట్టు. ఓకే, జరుపుకుంది లాస్ట్ వరకు. ఓకే ఓకే, నేనైతే ఇక్కడ విజయ్ సార్ది పెడుతున్నా. ఓకే, దీన్ని కిందికి తీసుకురండి. ఓకే, యాడ్ అయిపోయింది చూడండి ఒకసారి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ చేయాలి అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది చూడండి ఒకసారి. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకైతే సింపుల్ మెథడ్లో అయిపోయింది అన్నమాట. నాకైతే నచ్చింది. ఓకే, పైన బ్యాక్ రండి, షేర్ బటన్ని ట్యాప్ చేయండి, క్వాలిటీని అయితే ఎంచుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది.